హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఈరోజు అనపత్తి శాసగిరిపేటలో వేంచేసి ఉన్న సాయిరాం మందిరంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు సర్వ జనావళికి సర్వ సౌభాగ్యాలను నిత్య సంతోషాన్ని ప్రసాదించే కల్పవల్లే మాతృదేవతా స్వరూపిణి అయిన శ్రీ సంతోషమాత అమ్మవారికి శ్రావణ పౌర్ణమి సందర్భంగా, అలాగే అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ఉత్సవాలను ఘనంగా జరిపారండి. అలాగే అమ్మవారికి భక్తులు చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా అర్చకులు జి ఈశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగాయండి. అందరికీ కూడా విజ్ఞప్తమ్మ, మనకి శ్రావణ మాసం పరమ పవిత్రమైనటువంటి రోజు. అలాగే శ్రావణ మాసంలో మహాలక్ష్మిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం మనం అందరం కూడా. మహాలక్ష్మి స్వరూపంగా, అంటే లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదండి, మనకి ఆయుహు, ఆరోగ్యము, ఐశ్వర్యం మూడిట్లని కూడా కలగజేసేటువంటిది, చేసేటువంటిది మహాలక్ష్మి అన్నమాట అండి. అంటే ఏమిటయ్యా అంటే, మనకి ఏదైనా ఒక మధుర పదార్థం తినాలని ఉందనుకోండి, అది తినలేకపోవడం అనేది దురదృష్టం అన్నమాట అండి. అంటే మధుర పదార్థం తినలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, శరీరంలో ఉన్నటువంటి రుగ్మత అంటే రోగం. అటువంటి రోగకారకం దారిద్ర్యం ద్వారా మనకి సంభవిస్తుంది. అటువంటి రోగకారకాన్ని నిరోధించేటువంటిది మహాలక్ష్మి అన్నమాట అండి. అంటే మహాలక్ష్మి అనుగ్రహం ఉన్నట్లయితే మనం ఏదైతే ఆ జీవితాన్ని ఆనందంగా అనుభవించాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనకి సొంతం అవుతాయి. ధనము, ధాన్యము, ఐశ్వర్యము అన్నీ కూడా సంప్రాప్తం అవుతాయి అన్నమాట అండి. అటువంటి శ్రావణ మాసంలో విశేషించి శ్రావణ పౌర్ణమి అయినటువంటి ఇవాళ రోజున ఆ యొక్క సంతోషమాత జన్మదినం. అంటే సంతోషమాత అంటే సకల జీవరాశులకి కూడా సంతోషాన్ని కలగజేసేటువంటిది సంతోషమాత అన్నమాట అండి. అటువంటి సంతోషమాత జన్మదినం అయినటువంటి ఇవాళ రోజున మనకి ఈ యొక్క శేషగిరిరావుపేటలో ఉన్నటువంటి ఈ రామాలయం, అంటే పూర్వకాలంలో ఇది రామాలయం, తర్వాత ఆ యొక్క సాయిబాబాను కూడా మిగతా, అలాగే వెంకటేశ్వరం, కళ్యాణ వెంకటేశ్వరం కూడా వెనకాల ప్రతిష్ఠించడం జరిగింది. ఇటువంటి ఈ పవిత్రమైనటువంటి యొక్క మందిరంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధిలో, అంటే లోపల మండపంలో చక్కగా భక్తులందరి చేత కూడా, ముత్తైదువులందరి చేత కూడా ఈ యొక్క సంతోషమాత పూజా కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు శ్రీ ఈశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చక్కగా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈశ్వర శర్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మన దేవాలయంలో ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క భాగ్యం అని చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క సంతోషమాత ఆరాధన చేసినట్లయితే మనకి జీవితంలో అమ్మవారి అయినటువంటి మహాలక్ష్మి అనుగ్రహం ఎలాగైతే కలుగుతుందో, ఆ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సంతోషమాత అనుగ్రహం కూడా అలాగే కలుగుతుంది. అలాగే కలగాలి అని చెప్పి ఈ యొక్క నియమనిష్టలతో, అంటే సంతోషమాత పూజా కార్యక్రమానికి కొన్ని నియమాలు ఉంటాయి కనుక, పులుపు తినకూడదు అనేటువంటి నియమం ఉంటుంది కనుక, అటువంటి పులుపు తినకుండా చక్కగా ఈ యొక్క
ఆరాధన కార్యక్రమం మనం చేయడం జరుగుతోంది. అమ్మవారికి నైవేద్యంగా ఆకుపచ్చట అరటిపళ్ళు, అందులో పులుపు తక్కువ ఉంటుంది. అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పదార్థాలు కేవలం అటుకులు, బెల్లము, అటువంటివి శనగపప్పు అటువంటివి మాత్రమే నైవేద్యం పెడుతూ ఉంటాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు చేసే సమయంలో కూడా పులుపు తినకుండానే ఈ యొక్క భోజనాన్ని ముగించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి నియమ నిష్టలతో చేసినట్లయితే ఆ సంతోషమాత మనకి ఎల్లవేళ్ళ అందరినీ కూడా కరుణించి చక్కగా చక్కటి ఈప్సితార్థం అంటారంటే మన మనసులో ఏదైతే కోరిక ఉందో అది నెరవేరుస్తుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే గణపతి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఇక అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది కనుక భక్తులందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. పుష్పాన్ని చేతితో పట్టుకోండి. ఓం అసు దేదే పునః ప్రాణమిహినో దేవోమై జోపస్యం సూర్యవంచనం తమనమనే మృళయానస్తి అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణానే వేదాస్తాహోపైతే. ఓం ఆవాహితో భవ. ఆ పుష్పాన్ని కలసం దగ్గర వేయండి. ఆవాహితో భవ, స్థాపితో భవ, 2 అక్షతలు వేయండి. సుప్రసన్నో భవ, వరదో భవ. ఓం అస్మిన్ కలసే శ్రీ సంతోష రూపా దేవతాం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్థిరో భవ. ఆరాధన గావించుకోవడానికి ముందుగా పిలిచి చక్కగా అంటే కూర్చోమని చెప్పామన్నమాట అండి. శ్రీ లక్ష్మీ దేవత, శ్రీ సంతోష రూపా దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీర సముద్రరాజయాం ధరేంగధామేత్పరేమ్మై దాసీభూత సమస్తదేవతాం లోకైక దీపాంకురామ్మై శ్రీమన్మతగణాక్షర బహు బ్రహ్మేంద్ర గంగాధరామ్మై తాం త్రైలోక్యపుడంబనే ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. మళ్ళీ 2 అక్షరాలు వేయండి. ఆవాహయామి. హిరణ్యవర్ణాం హరణేమ్మై సువర్ణ రజనస్త్రయామ్మై హరికుంకుమాన్ సమర్పయామి. విజ్ఞాపవేతమ్మై అక్షర వేయండి. శుద్ధ మాసానామ్య